అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'నిధి మీద కోరిక' అనే ఒక కథను వినేద్దాం. రుక్మిణికి, చంద్రయ్యకు కొత్తగా పెళ్లవుతుంది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు, నగలు అడిగితే, "రేపు పెళ్లయ్యాక నీ భర్తనడుగు కొనిపెడతాడని" చెప్పి అనేవాళ్ళనమాట. దాంతో ఆమెకు భర్త అంటే అడగంగానే కోరినవన్నీ కొనిచ్చేవాడనే అభిప్రాయం ఏర్పడిపోతుంది. చంద్రయ్యదేమో చిన్న ఉద్యోగం. కానీ అనాథ అయిన వాడిని పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకె బిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు అన్నీ జెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కల్పిస్తుందనమాట. వాడు అచ్చగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించొచ్చని చెప్పి అనుకుంటాడు. వాడి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో తారాట్లాడుతూ ఉంటాడనమాట. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటుండన్న చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి దగ్గరలో ఒక పాడుబడిన ఇంట్లో కాపురం పెడతాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మన ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం. ఇందులో నేను కాపురం జేయనని జెప్పి రుక్మిణి అంటుందనమాట ఆ ఇల్లుని జూస్తూనే. ఇంకా చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, "ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకుంటున్నావా ఏంటి? మనకు ఒక నిధో, నిక్షేపమో దొరకని అలాగే కట్టుకుందాం" అని జెప్పి అంటాడనమాట. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా ఏంటి? అని చెప్పి మళ్ళీ ఈ రుక్మిణి గూడా భర్తని వెక్కిరిస్తుందనమాట. "చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది" అని చెప్పంటాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు రుక్మిణి ఉలిక్కిపడి లేస్తుందనమాట. అక్కడ శ్మశానం దగ్గర నుంచి ఏదో హడావిడి, కోలాహలం వినిపిస్తుంటుంది. ఇంకా ఆమె భర్తను గబగబా నిద్రలేపి, "ఏమిటా గోల" అని చెప్పి అడుగుతుంది. "పిశాచాల్లాగుంది. నేను వాడితో మాట్లాడేసి వస్తానని" చెప్పి చంద్రయ్య లేచి కూర్చుంటాడనమాట. ఇంకా రుక్మిణి అదిరిపడి, "నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడడం ఏమిటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఈ గోల నేను భరించలేను" అని చెప్పి అంటుంది. "నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను ఈ శ్మశానానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. అవి అల్లరి చేస్తాయి గానీ హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెప్తాయి" అని చెప్పి చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్తాడనమాట. ఇంకా శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ ఇంకా ఎగురుతూ ఉంటాయన్నమాట. అవి చంద్రయ్యను చూడగానే, "ఎవరిది? ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం?" అని చెప్పి అడుగుతాయి. "ధైర్యం గాదు, మీ మీద ఇష్టం. అందుకే మీతో స్నేహం కోరొచ్చాను" అని చెప్పి అంటాడు చంద్రయ్య. పిశాచాలింకా ఏమనవనమాట. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. భర్త కోసం ఇంక బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, "పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల గురించి చెప్పాయా?" అని జెప్పి అడుగుతుంది. "అప్పుడేనా మా స్నేహం కాస్త గట్టిబడిని" అని జెప్పి అంటాడనమాట చంద్రయ్య. ఇంకా తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను గలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి, ఒకనాడు తన భార్యతో, "రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను. మంచిగా చక్కగా కూరలతో చక్కగా వంట చేసి ఉంచు" అని చెప్పంటాడు. ఇంకా అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకొస్తాయన్నమాట. రుక్మిణి వాటికి వడ్డిస్తుంది. చంద్రయ్య వాటితో, "మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును. కానీ ఏం జేస్తాను బీదవాడిని. ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే, రోజూ మీకు రాజోపచారంగా విందులు జేస్తూ ఉంటానని" జెప్పంటాడు. పిశాచాలు ఈ మాటలకు ఆశ్చర్యపోయి, "మేమిలా పిశాచాలు అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నావు? నీ నీలాగే నిధి నిక్షేపాల కోసము అడవుల్లోనో, పాడుబడిన కొంపల్లోనో తిరుగుతూ, తవ్వుతూ అలా ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమయ్యి నానా బాధలు పడుతున్నావు" అని చెప్పంటాయన్నమాట. "అయితే నాకు నిధి దొరికే ఆశ లేనే లేదన్నమాట" అని చెప్పంటాడు చంద్రయ్య తెల్లబోతూ. "నిధులు దొరికితే నీ గొప్పతనం ఏంటి? స్వయం కృషితో ఎంత సాధించగలవో చూస్తూ ఉండు" అని చెప్పంటూ పిశాచాలు అదృశ్యమైపోతాయి. అంటే మాయమైపోతాయన్నమాట. ఇంక చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పడానికే పుట్టినట్టుగా పిశాచాలు మళ్ళీ చంద్రయ్యకి కనిపించలేదు. ఇంకా అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదిలేసుకొని వారం రోజులకల్లా అక్కడ శ్మశానం పక్కనున్న ఆ ఇంటిని ఖాళీ చేసి మరొక చక్కగా ఊర్లో ఉన్న ఇంకో ఇంటికి మారిపోతాడనమాట. ఇంకప్పటినుంచి తన స్వయం కృషితో ఎంత సాధించగలడో చూసుకుంటూ చక్కగా అభివృద్ధిలోకి వస్తాడు. కథ కంచికి
మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.